అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హర్పేశానికి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయినా కవిత అయినా వనిత అయినా వలచి రావాలి, వలచి రావాలి తప్ప మీరు పేసి పెట్టి తెచ్చుకోవడము, ఆమె పేసి పెడుతుంటే బతిమలాడి తెచ్చుకోవడము ఇది జరిగే పని కాదు. నిజం, శృతి స్మృతి పురాణాల ఆధారంగానే నేను చెప్తున్నాను. కవిత అయినా వనిత అయినా వలచి రావాలి, చేరి రావాలి, కూడి మీతో జీవితకాలం ఉండాలి. మనకు వచ్చిన గానమైనా సరే గుర్తుకు రాకపోతే సమయానికి మనం పాడలేకపోతాం. ఇది సత్యం. ఎప్పుడైనా సరే అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఒకటి గుర్తెరగాలి. అవతల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ మనం ఇబ్బంది పడే పనులు చేయకూడదు, మనం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదు. అప్పుడు మనం అన్నిట్లా విజయాన్ని సాధించగలుగుతాం. నేను అబ్బాయిలకి వ్యతిరేకం కాదు, అమ్మాయిలకి వ్యతిరేకం కాదు. నేను ధర్మం తరపు, ధర్మం అంటే దైవమే. నేను అబ్బాయిల్లో పొరపాట్లుంటే ఖచ్చితంగా చెప్తాను. మీరు పొరపాటు చేసి మీ భార్యని మీరు గెలుచుకోలేరు. మీరు ధర్మాన్ని వర్తించి ఆచరించి మీ భార్యను గెలుచుకోగలుగుతారు. అలాగే స్త్రీలు కూడా మీరు ధర్మంగా ఉండి మీ భర్తల హృదయాన్ని గెలుచుకోగలుగుతారు. మీరు ఇది గుర్తు ఎరగండి. నిజంగా మనం నిజమైన ప్రేమనిచ్చి ఎంతగా అంటే అసలు ఆ ప్రేమ లేని వ్యక్తులు కూడా మనం వాత్సల్యాన్ని, కరుణని, అనురాగాన్ని సంపాదించుకోవచ్చు. అది నాకు జరిగింది, మీకు కూడా జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఒక విత్తనాన్ని మట్టిలో వేస్తే మొలకొస్తుంది, రాతి మీద వేస్తే మొలక రాదు. మనం మట్టిగా మారదాం. చక్కటి మొలకలు వచ్చేటటువంటి ప్రేమ బాంధవ్యాలను చుట్టూరు పెంచుకుందాం. మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం, వరాలు పొందుదాం. హరి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుదాం. ఇహంలో సర్వ సుఖ సౌఖ్యాలు అనుభవిద్దాం. పరలోక మోక్షముకై పాటుపడి శాశ్వత హరి సన్నిధి చేరుకుందాం. ఈ కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి, హర్ప్రీజన్ని షేర్ చేయండి. బాయ్.